మన లేడీస్. హాయ్ మేడం. ఇది మీ ఆఫీస్ టైం కాదు కదా మేడం? ఏమైంది మేడం? ఆగండి. ఏంటి మేడం మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నారు? అరే ఎప్పుడు అలా ఏడు మొహం వేసుకొని ఉండకపోతే అప్పుడప్పుడు నవ్వచ్చుగా. జంజాల్ గారు చెప్పినట్టు నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం తెలుసా? అవును, ఏడుపుకొట్టు మొహమే. అయితే ఇప్పుడేంటి? నీలాగా అందరి లైఫ్ జాలీగా ఉంటుంది అనుకుంటున్నావా? లేకపోతే మనసులో ఏదుంటే అది బయటికి మాట్లాడిస్తే హీరోని అనుకుంటున్నావా? చూడు, సిటీకి కొత్త అన్నావని ఇప్పటి వరకు కామ్గా ఉన్నా. ఇక మీదట నాతో మాట్లాడడానికి ట్రై చేసినా, నా జోలికి వచ్చినా మర్యాదగా ఉండదు. బాబు ఏదో తెలిసినమ్మాయి కదా అని చెప్పి మర్యాద కోసం పలకరిస్తే నడి రోడ్డు మీద నుంచోబెట్టి తిట్టేసింది బాబు. ఏడిస్తే చండాలంగా ఉంటుంది. చూడలేదు కదా? చూడకపోవడం ఏంటి బాబు? ట్రిపుల్ ఆర్ సినిమా ఫస్ట్ రోజు చూసినట్టు కళ్ళు అప్పగించి మరి చూసారు బాబు. అయినా ఇవన్నీ నీకు మామూలే కదా. ఏదో అంటున్నా బాబు. ఆయన అది వేరు ఇది వేరు. ఆయన రేపు ఆ పిల్లకి నా మావేలా చూపించండి బాబు. చూపించకు. చూడు, చూసావా? నీకు కూడా లోకం అయిపోయాను నేను. నీకు కూడా లోకం అయిపోయాను. తిట్టించుకోద్ది నువ్వు. మధ్యలో టార్చర్ ఏంటో నాకు. వదిలేరా బాబు, నీకు దండం పెడతాను, నాకు డ్యూటీ ఉంది. బాబు ఆయన అమ్మ పిల్ల కాదు బాబు, పిశాచ్ అది. ఆయన అమూల్ బేబీ ఫేస్ అది. చూసావా? నన్ను స్మార్ట్ ఎలా అనిపించింది బాబు తనకి. నీ మొహం చూసా అని బా. అవన్నీ సరే, మేడం ఏంటి ఇంకా రాలేదు? ఇంకా రాలేదా? అదేంటి? నన్ను తిట్టి 2 గంటలైందిరా, ఇంకా రాకపోవడం ఏంటి? ఏమోరా. ఫోన్ నెంబర్ ఉందా? ఉంది. ఒకసారి కాల్ చేయ. ఒకసారి లిఫ్ట్ చేయట్లేదురా. మళ్ళీ చెయ్యి. చేయట్లేదు బా. చేయకపోవడం ఏంట్రా? నన్ను తిట్టే 2 గంటలైందిరా. ఎంత ట్రాఫిక్ ఉన్న ఆఫీస్ నుంచి 40 minutes అంతే. ఎక్కడికైనా వెళ్ళింటుందేమో ఫ్రెండ్స్తో అలా. బాబు ఇందాకటి నుంచి రాధ నన్ను తిట్టింది అనుకుంటున్నాను కానీ నన్ను తిట్టేప్పుడు రాధ కళల్లో నీళ్లున్నాయి బాబు. అవునా? ఏమైంటుంది మరి? అయినా ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు? ఒకసారి నేను చూస్తాను బాబు. వెళ్ళి చూడు బా. బాబు వచ్చిందా? నేను ఆఫీస్ దగ్గరకు వచ్చాను రా, ఇక్కడ కూడా లేదు. బా నాకెందుకో చాలా భయంగా ఉందిరా. అపార్ట్మెంట్ సెక్రటరీకి చెప్దామా లేదా పోలీస్ కంప్లైంట్? ఏమైండదు బాబు. తను కనిపిస్తే మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే బాయ్. ఏమైంది బా? కామన్ సెన్స్ ఉండదు. ఫోన్ లిఫ్ట్ చేయొచ్చుగా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోనీ నేను అమ్మో వద్దులే, అసలు ఆకలి మీద పుల్లా ఉంది.
దగ్గరికి వెళ్ళామంటే సైడ్ డిష్ కింద నంచుకొని తింటుంది. ఇప్పుడు ఏం చేద్దాం? హలో సార్. ఆటో, కరెక్ట్ టైంకి వచ్చావు ఆటో. ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏమైంది బ్రో, కంగారు పడుతున్నావు? అక్కడ కూర్చున్న అమ్మాయి నాకు బాగా కావాల్సిన అమ్మాయి. కొంచెం అమ్మాయిని ఇంటికాడ దింపేస్తావు ప్లీజ్. లవ్ మ్యాటరా? అంత లేదు ఆటో, కానీ నాకు బాగా కావాల్సిన అమ్మాయి. కళ్ళల్లో కనిపిస్తుందిలే బ్రో లవ్స్ అని. నువ్వేం కంగారు పడకలే బ్రో, నేను నింపేస్తాలే. నువ్వేమన్నా అనుకో ఆటో, కానీ అమ్మాయిని మాత్రం ఇంటి దగ్గర దింపేవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే బ్రో. కానీ నేను చెప్పానని మాత్రం చెప్పను. సూపర్, వెళ్ళు వెళ్ళు. మేడం ఆటో కావాలా మేడం? పర్వాలేదు మేడం, చెప్పండి మేడం. ఈ టైంలో ఆటోలు కూడా దొరకవు మేడం. మా వాళ్ళు వస్తారు, వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నా. మీరు వెళ్ళండి. పర్వాలేదు మేడం, నేను ఇచ్చేస్తాను. చెప్తున్నాను కదా, మా వాళ్ళు వస్తారు, మీరు వెళ్ళండి. నీ పేరు తెలియదు కానీ మా చెల్లి లాంటి దానివే. మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. రామ్మా, డ్రాప్ చేస్తాను. శ్రీనగర్ కాలనీ. ఎక్కండమ్మా. ఒంటరిగా ఉంటే మగవాడికే సేఫ్టీ లేదు, అలాంటిది ఆడపిల్లవి. ఎలా అమ్మా? అమ్మాయి ఏమన్నా? బాబు బా కనిపించిందారా? ఆ అమ్మాయి ఇప్పుడు ఆటోకి ఇంటికి బయలుదేరింది. నేను కూడా వచ్చేస్తాను. ఓకే. ఎంతైందన్నా? 200 అమ్మా. ఆటో, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే బ్రో. మేడం, అదేంటి మేడం అన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు? ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? నా కోసమా? ఎవరన్నా? నేనే మేడం. మీరు ఎప్పుడు ఇంత లేట్ రాలేదు, అందుకు కొంచెం భయం వేసి. ఆఫీస్లో చిన్న పని ఉండింది. సరే మేడం. ఈ ఫుడ్ ఇచ్చే. మేడం తిన్నారా మేడం? లేదన్నా, ఇప్పుడు వెళ్ళి వండుకోవాలి. ఈ టైంలో ఏం చేసుకుంటారులేండి, ఇడ్లీ తీసుకోండి. వద్దన్నా, నేను వెళ్ళి వండుకుంటా. అన్నయ్య అని అంత ప్రేమతో పిలుస్తున్నారు, బాధ్యతతో ఇచ్చిన నన్ను తీసుకోండి మేడం. థ్యాంక్స్ అన్నా. పర్లేదమ్మా. వెళ్ళిపోయిందా? అమ్మా, థ్యాంక్స్ రా బాబు. ఏంటి రావా చూస్తున్నా? ఏరా బావా, ఎప్పుడైనా తిన్నావా అని ప్రేమగా అడిగావట్రా? కనీసం ప్రేమగా ఏమని తెచ్చిచ్చావరా నాకు? దాహంతో చచ్చిపోతున్నానరా అంటే ఉండరా కొంచెం తాగిస్తా అనేటోని నువ్వు. అదే అమ్మాయి కనిపించగానే డ్రాపింగ్, కేరింగ్, పికప్, పార్సల్. నువ్వు అందరిలాంటి నిరూపించావురా. ఊరుకరా, అమ్మ నాన్న ఉండి అన్నీ చూసుకుంటేనే మనం ఇలా ఉన్నాం. పాప ఎక్కడ పుట్టిందో తెలీదు, ఎలా పెరిగిందో తెలీదు. కష్టం వస్తే చెప్పుకోవడానికి నా అనుకున్న వాళ్ళు ఎవరు లేరు బావా. ఎంత నరకం బాబా అది. ఏం ప్రాబ్లం వచ్చిందో ఏంటో, చాలా బాధపడుతుంది. అవును బా, సర్లే. పక్కనోళ్ళ లైఫ్ చూసి జాలి పడేంత సుఖంగా మన లైఫ్ లేదు బావా. సర్లే కానీ ఈరోజు నైట్కి డ్యూటీకి ఏం వెళ్తావు కానీ పైకి వెళ్ళి పడుకో బావా. అదేంటి మరి సెక్రటరీ? వాడు తిట్టేటప్పుడు నువ్వు కూడా నాలాగే చోటుండని ఫీల్ అయిపో. సరే పద. ఏంటో అంతా. పాపం అనవసరంగా తన్ని తిట్టానా? తిట్టగానే తిరిగి తిట్టేసుకోవడం ఏంట్రా? అసలు వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో కొంచెం కూడా ఆలోచించవే. నువ్వు మరీ దారుణంగా తయారవుతున్నారా బాబా ఈ మధ్య, తగ్గించుకో. వచ్చి గెలికాడు కదా, బాగా అయింది. నచ్చగాడు లైఫ్లో మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయడు. ఇంకా కనిపించకుండా ఉంటే బాగున్నాను. రాధా గారు, మీరు ఫ్రెండ్స్ అని అడిగేంత వరకు రోజు మీకు కనిపించి డిస్టర్బ్ చేస్తూనే ఉంటా.
హలో. ఏంటి అంత నిద్రమత్తులో మాట్లాడుతున్నావు? నిద్రపోతున్నా కాబట్టి. ఇప్పుడు నువ్వు నన్ను డిస్టర్బ్ చేసావు కాబట్టి. ఇంకా నిద్రపోతున్నావా? టైం 9 అవుతుంది. ఆఫీస్కి రావా? రాను. ఇప్పటికేనా? ఎప్పటికీనా? ఇప్పుడైతే ఇప్పటికి, ఎప్పటికీ గురించి తర్వాత ఆలోచిస్తా. నీకేమైనా పిచ్చా? మేనేజర్ పోస్ట్ రాలేదని జాబ్ మానేస్తావా? మోటివేషనల్ స్పీచ్ లాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పు, ఫోన్ పెట్టేస్తా. ఉండి దానివే. ఆగు, పిన్నికి చెప్పి ఆఫీస్ అయ్యాక ఇంటికి వస్తా. రాకు. ఎందుకు? నాకు ఒంటరిగా ఉండాలని ఉంది. రోజు ఒంటరిగానేగా ఉంటావు. బాయ్. మేనేజర్కి ఏం చెప్పాలి? నీ ఇష్టం వచ్చింది చెప్పుకో. గట్టిగా అడిగితే చచ్చిపోయానని చెప్పుకో. ప్రమోషన్స్ ఇవ్వరు కానీ ఆఫీస్కి వచ్చి గొడ్డులా పనిచేయాలంట. ఇప్పుడు తెలుస్తుంది ఎవరు పని చేస్తున్నారో ఎవరు పని చేయట్లేదో. నేను ఆఫీస్కి రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటో. చచ్చిన ఆఫీస్కి వెళ్ళాను. అయినా వీకెండ్స్ కూడా పనిచేసా కదా. నాకు ఇలా కావాల్సిందే. వెంటనే వేరే జాబ్ వెతుక్కొని రిజైన్ చేసేస్తా. ఇప్పుడు చెత్త పడేయాలా? ఏం సమ్మర్ అంటారా బాబా. టీషర్ట్లు మార్చలేక చచ్చిపోతున్నాం. ఏం సమ్మర్ అంటే అమ్మో దొరికిపోయాడు. మా అమ్మ నన్ను బాగా గుర్తొస్తున్నారు నాకు. చచ్చిపోయాడు. నువ్వేంటి ఇక్కడ? అంటే అది అపార్ట్మెంట్ లో మీరు ఒక్కరే ఉంటారు కదండి, మిగిలిన మనుషులు కూడా ఉంటారు. అయితే నమ్మడానికి మీకు కష్టంగా ఉన్నా నేను కూడా మనిషిని అండి. ప్లీజ్ ట్రై టు కన్విన్స్. నువ్వు ఈ అపార్ట్మెంట్ లో ఉంటున్నావా? అంటే నా ఫ్రెండ్ ఉంటాడు, వాడి కోసం వచ్చాను అంతే. మరి ఇవన్నీ ఏంటి? అబ్బో అది బుర్రా కూర్చుని బ్యాంక్. ఆయన నువ్వు కాల్ సెంటర్ లో కదా సిఐడిలో పనిచేస్తుంటుంది. ఇక్కడ అడుగుతుంటే అటు మాట్లాడుతున్నావు ఏంటి? ఏంటండి ఓ బెదిరిస్తున్నారు? మా ఇష్టం. ఆయన టెర్రస్ మీద పడుకోకుండా చెప్పి రూల్ ఏమైనా పెట్టారండి? ఏంటి అమ్మా నరసింహనాయుడు ఫ్యామిలీ ముందా చూపులతో చంపడం ఆపు. నేను నిజంగా నీకోసం రాలేదు, నా ఫ్రెండ్ కోసం వచ్చాను. ఒట్టు. అమ్మా కవర్ డ్రైవర్ లో మనం కొట్టేవాడు ఉండలే. నమస్కారం. నమస్కారం అమ్మా. బా పండక్కి ఊరు వెళ్దామా బా? మాకంత అదృష్టం ఎక్కడ సార్. మీ దైవాలు రోడ్డు మీద పడ్డాను కదా, తమరు మర్చిపోయినట్టు ఉన్నారు. బా ఎందుకు బా ఏం మాట్లాడినా అక్కడికి వచ్చి ఆగుతున్నావు? నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? చంపేలేదు, సంతోషించు. ఊరంటే గుర్తొచ్చిందిరా. మా అయ్య పొలం పేపర్లో రవాణాకి ఇచ్చేసి రమ్మని చెప్పాడు. రవాణా ఈ రోజు కలుద్దాం అన్నాడు. నేను ఇచ్చేసేస్తాను. సరే బా. ఏ పేపర్లో రే బా పేపర్లో కనిపించట్లేదు. ఇందులోనే పెట్టానే. ఏదో కవర్లో పెట్టావు కదా, ఆ, బండిలో ఉంటే పోతుందని నేనే తెలివిగా భద్రంగా దాచాను బా. సూపర్ రా నువ్వు. అవును బా. నీకు కాస్త ముందు చూపు ఎక్కువే. అప్పుడప్పుడే తింగర పనులు చేస్తుంటావు. సరే టైం అయిపోతుంది, వెళ్ళి డాక్యుమెంట్లు తెచ్చుకుందాం పద. అవి తేవాలంటే రాధా మేడం వెళ్ళాలి కదా. బ్యాగ్ లో డాక్యుమెంట్లు తీసుకోవడానికి రాదెందుకు బయటకు వెళ్ళాలి? పెట్టింది నీ బ్యాగ్ లోనే కదా. నా బ్యాగ్ లో నిన్నెవడరా పెట్టమంది? ఏంటి వినేది? పోయి డాక్యుమెంట్ తీసుకుని రాపో, తర్వాత నీ ఇష్టం. ఒక 2 నిమిషాలు ఆగు బా, తను వెళ్ళగానే తీసుకొని వస్తా. నీ కర్మ. పోయి అడుక్కుంటావు, కాలు పట్టుకుంటావు, నీ ఇష్టం. వెళ్ళి డాక్యుమెంట్స్ పట్టరాపో. 10 నిమిషాల్లో తన ఆఫీస్కి వెళ్తుంది బా, అప్పుడు తీసుకుందాం. షూరా? పక్కా బా. తన కాలేజీలో ఫస్ట్ బెంచర్ లెక్క, ఆఫీస్ అస్సలు ఎగ్గొట్టదు. సరే పద చూద్దాం. ఈరోజు పగిలిపోతుంది, మామూలుగా ఉండదు నీకు. ఏదేదో చెప్పి మేనేజ్ చేశాను, ఇప్పుడు అది వెళ్ళకపోతే వీడి చేతిలో నాకు ఉంటుంది. దేవుడా. ఇంకే
ఎప్పుడు వస్తారా? నన్నేం చేయమంటావు? తను రావాలి కదా. అమ్మా ఏంటి ఇంకా రాలేదు ఇవిడ? బా చూడలేదు బా. రేయ్, బా ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు. నువ్వు వెళ్ళి డాక్యుమెంట్ పట్టుకొచ్చాయి. బా రాధమ్మ ఉంటుంది బా, చూస్తే ప్రాబ్లం అవుతుంది. దట్స్ నన్ ఆఫ్ బిజినెస్ మ్యాన్. గో అండ్ గెట్ ద పేపర్స్ డాంకీ ఫెలో. అది కాదు బా. సరే, వారం సపోర్ట్ కావాలంటే వచ్చి మెట్ల దగ్గర వెయిట్ చేస్తాను. నువ్వు వెళ్ళి పేపర్లు పట్టురావాలి. ఒక్క పని సరిగ్గా చేయు సన్నాసేదవా. ఇదే డెడ్ అండ్. నువ్వు వెళ్ళి డాక్యుమెంట్ పట్టరా. బా నువ్వు మచ్చేసుకొని ముట్టేసావు బా. మామూలుగా వెళ్ళి డాక్యుమెంట్ తెచ్చేయండి. ఆ? అంటే అది నువ్వు లోపలికి పోతే నేను పైకి వెళ్ళి రాధమ్మని మేనేజ్ చేస్తా. అంటే లాస్ట్ టైం కూడా జస్ట్ మిస్ కదా బా. నేను వెళ్తే ఇప్పుడు తనని ఎవరు మేనేజ్ చేస్తారు? పాయింటే. నువ్వు వెళ్ళి మేనేజ్ చేయి. నేను పని అయ్యాక మెసేజ్ చేస్తాను. అప్పుడు వరకు మేనేజ్ చేయి. ఓకే బా. ఎక్కడుంది? అమ్మో, అంత ఎత్తుందండి. పేపర్లో ఇవేనా? ఇవే. వెళ్ళిపోయిందా? నమస్తే మేడం. ఆఫీస్కి వెళ్ళలేదా మేడం? లేదన్నా, ఇవాళ లీవ్ పెట్టా. లీవా? మీ ఆఫీసులో లీవ్ కూడా ఇస్తారా మేడం? అంటే మామూలుగా పెట్టరు కదా అని మేనేజ్ చేయలేక చచ్చిపోతున్నా. వీడు ఇంకా ఏం చేస్తాడు? ఏంటన్నా? ఏం లేదు మేడం. ఇంకేంటి మేడం విశేషాలు? జంప్. ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు? ఇలా ఊడిపడింది ఏంటి? రాధా, ఇలా ఇరుక్కున్నానేట్రా బాబు. ఈ అమ్మ దరిద్రం ఇప్పుడు డాన్సులు ఆడతానే ఉంటది నాతో. రాధా, ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు అంతకి సడన్ గా ఎలా ఊడిపడింది ఏంటి? రాధా. RRR సినిమా చూసారా? చూశాను మేడం, చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళింది ఇది? బాత్రూమ్ లో ఏమన్నా ఉందా? లేదు. ఎప్పుడు ఎక్కడికి వెళ్తుందో ఏంటో ఇది. ఈ పిల్లేంటి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన నాగార్జునలాగా ఎక్సైట్మెంట్ తో ఇల్లంతా తిరిగేస్తుంది. సరే మేడం, ఎండలు చాలా వేడిగా ఉన్నాయి. మీరు వెళ్ళండి మేడం. ఓకే. నేను వెళ్తాను. ఉంటాను మేడం. సర్లే, వెయిట్ చేద్దాం. అమ్మయ్య, బాబు కూడా వచ్చినట్టున్నాడు. ఆ పిల్లని కొంచెం పక్క తీసుకెళ్తే మనం జంప్ అయిపోవచ్చు. హే ప్రియా. రాదొచ్చిందండి. హే రాధా. హాయ్, ఎలా ఉన్నావే? నేను బాగున్నాను. కూర్చో. ఎప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చాను. అవునా? నువ్వేంటి ఆఫీస్కి లీవ్ పెట్టావంట? హా, ప్రమోషన్ రాకపోతే ఎవరైనా ఇలా అయిపోతారా? సారిక చెప్పిందా? దాని నోట్లో ఏం ఆగదు. నువ్వెందుకు నాకు చెప్పలేదు? చెప్పేంత పెద్ద మ్యాటర్ కాదే ఇది. 3 ఏళ్లు కష్టపడ్డావు ఈ ప్రమోషన్ కోసం. మ్యాటర్ కాదంటావేంటి? అయ్యో పాపం, ప్రమోషన్ రాలేదని బాధలో ఉంటే నేను వెళ్ళి జోకులు మంచిది కాబట్టి తిట్టొదిలేసింది. చిచ్చి, ఎంత వరస్ట్గా తయారైనేంటి? సైలెంట్ సైలెంట్ లో పెట్టేద్దాం. నీ ఫోనా? నా ఫోన్ కాదే. సర్లే, 2 డేస్ నాకు ఎలాగో వీక్ ఆఫే. ఇల్లు కదిలే సమస్యే లేదు. నువ్వు ఫిక్స్ అయిపోయావు కదా. కానీ ఏంటి, వెళ్ళిపోమంటావా? నేను అలా అనలేదు. ఆగు. బా
బా ఎక్కడికి వెళ్ళాడు వీడు? కట్ చేస్తాడేంటి వీడు? నీ చెప్ప ఎన్నిసార్లు చేస్తావురా? అరే ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఫోన్ కట్ చేస్తాడేంటి? సరే మెసేజ్ చేద్దాం. ఎక్కడున్నావు? ఎక్కడున్నానా? డోర్కి కట్టెకి దొరికిపడక మధ్యలో ఉన్నాను. అర్థం కాలేదు బా. త్వరగా వచ్చి ఏదో ఒకటి చేసి నేను బయటికి తీసుకెళ్ళరా బాబు. అమ్మా అక్కడేం చేస్తున్నాడు వీడు? బావా బావా అని నాకు హార్ట్ అటాక్ తెప్పించి చంపేసేలా ఉన్నాడు. ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్దాం. ఇటు కదా అమ్మా, టెన్షన్ వచ్చేస్తుంది. చూడెవరో. చెప్పండి, ఎవరు కావాలి? రాధా మేడం. ఏమైంది? ఆ మేడం సెక్రటరీ పిలుస్తున్నాడు మేడం. ఎవరిని? ఇద్దరిని. నన్నెందుకు పిలుస్తున్నారు? అమ్మా ఇద్దరిని ఏంటి? ఏమో మేడం, ఇద్దరిని రమ్మన్నాడు. ఏమైంది బాబన్నా? ఏమైంది? 2 years తర్వాత దొరికింది. 2 days వరకు ఎక్కడికి రాదు, ఎవరు పిలిచినా రాదు. మేడం 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 ఏం చేయాలంటో సచ్చాడు వీడు. ఇంకా 2 రోజులు వీళ్ళు బయటికి రారు, వాళ్ళు వచ్చేదాకా వీడు బయటికి రాడు. దేవుడా అసలు ఏం చేస్తున్నాడో ఏమో. ఏదో అర్జెంట్ పనేమోనే పాపం. ఎప్పుడు ఉండేదేలే. ఏంటి లైఫ్ లో ఏమైనా గుడ్ న్యూస్ ఉందా? బ్యాడ్ టైం నడుస్తుంటే గుడ్ న్యూస్ అంట. నువ్వు అనుకో, గుడ్ టైం నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. అర్థం కాలా? ఆ రాజేష్ గాడు ఉన్నాడు కదా, కాలేజ్లో నువ్వంటే పడి చచ్చిపోయేవాడు. మొన్న మాల్లో కలిశాడు. నీ నెంబర్ ఇవ్వమని ఒకటే సావగొట్టాడు. నువ్వు అను, రేపే వచ్చి పెళ్లి చేసుకుంటాడు. మంచి జాబ్, మంచి ఫ్యామిలీ, ఇంకేం కావాలి? లవ్ కనెక్షన్ కావాలి. రాజేష్ దగ్గర అన్నీ ఉన్నా నాకెప్పుడు ఆ లవ్ కనెక్షన్ కనిపించలేదే. నేను చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ రిలేషన్స్, లవ్ కనెక్షన్స్ ఇవన్నీ లేకుండానే బతికేసా. అంటే మీరు లేరని కాదు, ఉన్నారు. కానీ ఎంతవరకు? ఏ పండగకో పబ్బానికో మీ ఇంటికి రమ్మని పిలిచేంతవరకు. కానీ నాకంటూ ఒకడు నేను ఇంటికి వచ్చేసరికి ఉన్నారనే ఫీలింగ్ నాకెప్పుడు రాలేదే. అందుకే నేను ఫిక్స్ అయిపోయా, నా జీవితంలోకి వచ్చి నాతో జీవితాంతో ఉండేవాడు ఎవడైనా కనెక్షన్ ఉంటేనే, ప్రేమైనా పెళ్ళైనా. సారీ రాధా, ఇప్పుడు నీకేం చెప్పాలో కూడా నాకు అర్థం అవడం లేదు. ఏం చెప్పకు, నీ చేత్తో ఎప్పుడూ చేసేలా నా ఫేవరెట్ దమ్ బిర్యానీ చేసి పెట్టు. దాంతో పాటు పాయసం కూడా చేసుకుందాం. అయ్యో, మనసులో అంత బాధ పెట్టుకొని కూడా అంత ధైర్యంగా ఉంటుందా? రాదా, ఈ గోపాలంగడి దృష్టిలో మెట్టెక్కేసావు. సూపర్. నువ్వు మెసేజ్ చేద్దాం. బావా సేఫేనా? ఇంకెంతసేపు ఉండాలో? మనం టామ్ అండ్ జెర్రీ కార్టూన్ చూస్తున్నప్పుడు టామ్ జెర్రీని కొడుతున్నప్పుడు బాగా నవ్వుకునే వాళ్ళం కదా. ఆ ఉసురు నాకు బాగా తగిలినట్టుంది బాబుగా. అమ్మా ఏదో ఒకటి చేసుకొని బావని బయటికి తీసుకొని రావాలి. ఏం చేస్తాడో, ఏం తీసుకెళ్తాడో, ఏదో ఒకటి చేయరా బాబు. అసలు ఈ లేడీస్ ఏం చేస్తున్నారు ఒకసారి చూద్దాం. సాయిరామ్. నా జుట్టు పాడైపోతుంది, రోజు స్ప్లిట్ ఎండ్స్ వచ్చేసాయి చూడు. నీదెంత బాగుందో. ఏం వాడతావు? కుంకుడుకాయ వాడతాను. అవునా? ఈడొకడు. ఏంట్రా, బతుకున్నానా లేదని తెలుసుకుందామని కాల్ చేసావు కదా? అలా నాకు బా, నేనున్నాను కదా బా. ఎందుకు? సచిన తర్వాత నా శవాన్ని తీసుకెళ్ళడానికా? దానికైతే నువ్వు పక్కాగా ఉంటావు. అది కాదు బా. సర్లే, తిన్నావా ఏమైనా? అవును, అత్తారింటికి వచ్చాను. అత్త, మావ, మరదళ్ళు ఫుల్ మర్యాదలు.
నా కోసం పంచపక్ష పర్వణాలన్నీ వండేసి పెట్టారు. ఏం తినాలని ఆలోచిస్తుంటే నువ్వు కాల్ చేశావు. అంత వెటకారం ఎందుకు లేవా? మరి లేకపోతే ఏంట్రా నీ అబ్బా, బయటికి తీసుకెళ్తా అంటే ఫోన్ చేసి ఫోన్ చేసుకుని అడుగుతావేంటి? రాత్రి వరకు ఆగుబా, మెల్లగా రాధమ్మ ఫ్లాట్ వల్ల ఫ్యూజ్ బీకేస్తాను, కరెంటు పోతుంది, ఆ టైంలో నువ్వు బయటకు వచ్చేదు గాని. ఏంటి సార్ ఏమన్నారు? ఇంకో 4 గంటలు ఇక్కడే ఉండాలా? ఈ ఆడాల ముచ్చట్లకు అంత ఉండదు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ రూమ్ లో హైడ్ అండ్ సీక్ ఆడటం ఎంత కష్టమో నీకేం తెలుసు? ఇంతకంటే ఏం చేస్తాను బా, కరెంటు ఫ్యూజ్ తీసేస్తాను, వాళ్ళు టార్చ్ ఆన్ చేసే గ్యాప్ లో నువ్వు వచ్చేదు గాని. ఈ ఐడియా అయినా వర్కౌట్ అవుద్దా? ఒకవేళ నేను డోర్ ఓపెన్ చేసే లోపు వాళ్ళు టార్చ్ ఆన్ చేస్తే? నీకు నిజంగా అంత దరిద్రం ఉంటే ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు బా. నువ్వు మాత్రం డోర్ దగ్గరే ఉండే. సర్లే, నా సావేదన చేస్తాను, నువ్వు ఆ ఫ్యూజ్ సంగతి జాగ్రత్త చూసుకో. అమ్మా అమ్మ జీవితం లుక్కేద్దాం. సాయిరామ్. హాయ్ బాబాయ్, ఇప్పుడు ఈ ప్యాలెస్ లో వాళ్ళకి దొరకకుండా డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళాలా? దేవుడా, ఏంటయ్యా ఈ టాస్కులు? అబ్బా, ఈ మ్యూజిక్ కోటి దేనికి నవ్వుతారు దేనికి నవ్వరు అస్సలు అర్థమే సావదు. నా బతుకు. సూర్యుడు, ఓ సూర్యుడు, ఇంకా ఏం చేస్తున్నావయ్యా ఈడ? నువ్వు పోయి ఆ మామను పంపు. బా రెడీనా? ఒరే, నేను రెడీరా బాబు, నీకు దండం పెడతాను, బయటికి తీసుకెళ్ళరా. వాళ్ళేం చేస్తున్నారు? అలా సౌండ్ అని పడుతుంది, ల్యాప్టాప్ లో సినిమా చూస్తున్నట్టున్నారా? సరే తీసేస్తున్నా బా. 1 రెడీ 2 3